న్యాయమూర్తులకి సంబంధించినటువంటి వివాదం మీద హైకోర్టు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. న్యాయాధికారుల పనితీరు, సమర్థత, నిజాయితీ తదితరాల మదింపులకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలు ఏసీఆర్ తయారీ విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. న్యాయాధికారులపై ఏసీఆర్ల రూపకల్పన విషయంలో కేవలం జిల్లా ప్రధాన జడ్జీలు ఇచ్చే సమాచారానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర మార్గాల్లో కూడా సమాచారం తెప్పించుకుని రెండింటినీ సరిచూసుకోవాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాల నమోదు సందర్భంలో అత్యంత జాగరూకత అవసరమని, ఈ నమోదు ఏకపక్షంగా ఉండకూడదని ఉద్ఘాటించింది. పలు కారణాల వల్ల అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, సహచరులు, కక్షిదారులు న్యాయాధికారులు నిజాయితీపై ఆరోపణలు చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో నచ్చని తీర్పు ఇచ్చారన్న కారణంతో న్యాయవాదులు, కక్షిదారులు నిజాయితీపరులైన న్యాయాధికారులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుంది. అట్లాంటి ఫిర్యాదుల మీద విచారణ విషయంతో పాటు నిజాయితీపరులైన న్యాయాధికారులను రక్షించే విషయంలో హైకోర్టు న్యాయమూర్తులు సమతుల్యత పాటిస్తున్నారని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే తనకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలో పేర్కొన్న ప్రతికూల అభిప్రాయాన్ని తొలగించాలన్న తన వినతిని తిరస్కరిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ 2013లో జారీ చేసిన ప్రొసీడింగ్స్ సవాల్ చేస్తూ విజయబాబు అనే ఓ న్యాయాధికారి వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. విజయబాబు నిజాయితీ సందేహాస్పదమా కాదా అన్న విషయంపై న్యాయమూర్తులతో కూడిన రివ్యూ కమిటీ తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా తమ నిర్ణయాన్ని చెప్పలేమని ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రఘునందనరావు, జస్టిస్ తోటా చంద్రశేఖర్ల ధర్మాసనం ఇటీవల తీర్పిచ్చింది. అసలు ఏంటి గొడవ అంటే, జూనియర్ సివిల్ జడ్జిగా ఎన్ విజయబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కూడా పలు చోట్ల పనిచేశారు. ఆయనకు సంబంధించి 2009 వార్షిక నివేదికలో ప్రతికూల అభిప్రాయాలను పొందుపరిచారు. అయితే ఏ ప్రాతిపదికన తన ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలు పొందుపరిచారో చెప్పాలని హైకోర్టు రిజిస్ట్రార్కి విజిలెన్స్కి వినతిపత్రం ఇచ్చారు. దీంతో రిజిస్ట్రార్ ఏసీఆర్ తయారీ విషయంలో హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ముందు ఉంచిన ఆధారాలను విజయబాబుకు అందజేశారు. నల్గొండ జిల్లాలో పనిచేసే సమయంలో అప్పటి జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికతో పాటు అప్పటికి పెండింగ్లో ఉన్న 2 శాఖాపరమైన విచారణలకు ఆధారంగా చేసుకుని ఏసీఆర్లో ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు విజయబాబు గుర్తించారు. అటు తర్వాత విజయబాబుపై ఉన్న ఆ 2 శాఖాపరమైన విచారణను హైకోర్టు 2012లో రద్దు చేసింది. ఈ నేపథ్యంలో విజయబాబు 2009 ఏసీఆర్లో పొందుపరిచిన ప్రతికూల అభిప్రాయాలను పునఃసమీక్షించాలని కోరారు. ఈ అభ్యర్థులను రిజిస్ట్రార్ విజిలెన్స్ 2013లో తిరస్కరించారు. దీంతో ఆయన అదే సంవత్సరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయబాబు తరపు న్యాయవాది విఆర్ రెడ్డి కొవ్వూరి వాదన వినిపిస్తూ విజయబాబుపై ఉన్న విచారణను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.